దగ్గర విషయం ఏంటంటే ఆ అడవిలో శబ్దం చేయొద్దు, మండలు దొక్కద్దు, ఆకులు దొక్కద్దు, శబ్దం కాకుండా పోవాలి. అదైందా? ఏదైనా శబ్దం అయింది అనుకో అవి పరారు అవుతాయి. మళ్ళీ నన్ను అయితే అనద్దురా. మరి అది పా. అరే అన్న చెప్పింది తిన్నారు కదా, ఎట్లయినా పెద్ద వేయాలి ఇవాళ. సెట్ అవుతుంది ఇప్పుడు, సెట్ కావాలి కూడా. అరే అన్నీ రా. అరే కొంచెం ముంగర చూద్దాం పండి. ఇప్పుడు ఇప్పుడే మాయమైంది ఏందిరా, చెప్తాడేంద్ర అన్న? మనకేమో అడిగి తెలియదు. అని ఇడుకోరు అన్న. ఈడేం చేస్తాను అన్న? అరే గుడ్డ నూరుతాను రా. నేనేం చేస్తాను అన్న, ఇంటికాడ నూరుకొని రాలేదు అన్న కొట్టేది. రే ఇంటికాడ గొడ్డల నూరుడు ఉండదు, డైరెక్ట్ మసాలా మసాలా నూరుడే ఉంటది. ఏంటి సార్ అది? మసాలా నూరుడే ఉంటది. అంతేనా అన్న? పా నడు ఎలా అన్ను ఆనబెట్టింటే చేసినావు నా గొడ్డల్ని. ఏమనుకుంటాను దా అన్న, ప్రశాంత్ అన్న గొడ్డలు అంటేనే అట్లుంటది. పోయింది అనుకున్నారా బాబు ఏలు? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అన్న నీకు అడిగి మొత్తం తెలుసా అన్న? అదే పిచ్చోడా, నేను చిన్నప్పుడు ఇంటికాడ కంటే అడవిలో ఎక్కువ తిరిగినా గారా. అన్న అరే పిచ్చోడా, నువ్వు కండ్లకు గంతలు కట్టి అమ్ములకు వదిలిపెట్టినా మళ్ళీ ఈడికేస్తారా? కండ్లకు గంతలు కట్టి అమ్ములకు వదిలిపెట్టినా మళ్ళీ ఈడికేస్తారా? అంటే అన్నకు అడిగి మొత్తం తెలుసు అనుకుంటారా? తెలుసురా? ఇవాళ ఈ అన్న గట్టిగా చెప్తానంటే ఉడుంకర తిన్నట్టేరా. ఇంటికి మసాలా నూరుకోమని చెప్పినా అయిపో. ఇప్పుడే చెప్పినా గారా. ఏం కాదు అన్న, పక్కన తర్వాత నచ్చితే దొరుకుతాయి. అరే మెల్లగా నడుకుంది, తక్కువ చేసినాం అనుకో. మన కిషోర్ గారు నేను ఆడ అమ్మాయి దగ్గరికి పోయినన్నా, ఇంత కూడా సప్పుడు కాకుండా వెంటనే ఉన్నా. అంటే ఇంత కూడా సప్పుడు చేయలే. అవునారా? అవునన్నా, ఏదో మీ దయ. అరే రండి అన్నా ఇప్పుడు ఇదేమో మిగతా మేసి చిట్టెక్కినట్టున్నదిరా, నాకు డౌట్ పడుతుంది. ఉడుముకి షెట్ ఎందుకు ఎక్కుతావు అన్న? ఇది ఇల్లా అన్న? లేదురా, ఈ బొర్రెలు ఉంటదిరా. అన్న అలా పోతానికి. అరే మన వచ్చింది దేనికిరా? ఉడుములకు. ఉడుములు ఉంటాయి అడిలా మరి. అడిలా చెట్లల్లో తొర్రలల్లో ఉండకపోతే పుట్టలల్లో ఇళ్ళల్లో ఉంటాయారా? అడవిలోనే ఉంటాయి. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. మరి లేదో ఉన్నట్టున్నది, నా డౌట్ పడుతుంది. అందుకే చెప్పినా అన్న అందులో ఉండవు అన్న అంటే నువ్వేమో అందులో ఉన్నాయన్నావు. చెప్పలేదారా? అన్న పావన్న అరే రామ్ ఏడున్నావురా? అన్నా నిజంగా నువ్వు పావునేనారా తొక్కింది? నిజంగా పామే అన్న, మెత్తగా తగిలింది కాలు కింద. చూసుకోవారా కింద? అరే అన్న దిక్కులు చూడమన్నాడు కానీ కింద చూడమన్నాడు ఆరా. ఏమన్నా ఇటు పాము నిజంగా తొక్కిందా అన్న? నాకు డౌట్ వస్తుంది. ఏమోరా ఆడు ఏం పాము ఏందో. నా పాము మీదకి వచ్చేటట్టున్నది పాము. అరే రాము నిజంగా పామేనారా?
ఎక్కర్రా ఏదన్నా పాము పిచ్చోడ చెప్పు కారా చెప్పు చూసి పామంటానే రా. అరే ఎక్కడో రీడు ఎక్కడ పిచ్చోడన్నా ఈడు? చెప్పా అన్న ఎత్తగలింది. మెత్త తగిలిందన్న, అందుకనే నేను పాము అనుకున్నా. ఎవడో అడవికి వచ్చి చెప్పు దైపోయి ఆ పొదలుండే వరకు ఈడ ఆ చెప్పు ఉందోకి పామే అన్నాడు. ఈడేం మనిషి అన్న? చెప్పేనా అన్న? నువ్వు చెప్పురా. అంటే మెత్త తగిలిందన్న, అందుకనే పాము అనుకున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూడ నువ్వు భయపడ్డావా ఏందిరా? దా. అయినా నువ్వెందుకు రా ముందు నడుస్తాను? నాకు అర్థం కాదు. అన్న వెనక రావడం కదా. అంటే అది అరే తిన్నోడేరా అన్నా తిన్నురా. ఏంటి రామగాడు పాము దొక్కిన వరకు చిన్న అన్నే పడేసినాం. చల్ అక్కరాపరా అసలు. బాగా అవుతుందిరా. ఇది చేసిన పాము దొక్కి అయినా అన్న నేనంటే భయపడ్డా పాము దొక్కినని. మరి నువ్వెందుకు ఉరికినావు అన్న? పెద్దోనివే. అరే పాములు పులులు నా దోస్తులు ఆరే అన్న. ఆ పాము అంటే భయం ఉండదు ఆరా. అవునన్న, అయినా నిజమే కాదు అన్న చెప్పేది. అన్నకేనా దోస్తులా? కరెక్ట్ కావడం. ఏమిటండి మీరు మాట్లాడేది? అరే నడు తప్పు నేను లేట్ అవుతాను. ఇప్పుడు తప్పండి. నాకర్రా పక్కు అరే ఇట్లయితే కాదు కానీ మీరిద్దరు ఆ గుప్పగా పోండి, మేమిద్దరం ఈ గుప్పలో కూర్తాం. ఇట్లయితేనే మనకు తొందరగా అవుతాయి. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. అన్న అని జాగ్రత్త చూసుకో. మళ్ళీ అన్న దొక్కి ఏమంటాడు? అరే ఇక్కడ ఏదో రాసినదిరా. నేను చదువుతాగు. ఓ పిచ్చోడా, ఇదంతా ఉడుములు తిరిగే ఏరియా అట. ఇక్కడ ఉడుములు ఉండే అటపా. అట్లా కూడా ఉంటుందారా? అందుకే గారా ఉడుములు అని తెచ్చేది మనోళ్ళు. వీడు చూడు మంచిగా విమర్శగా. అరే ఉడురా ఉడువా అన్న, ఉడుమాటరా. అరే చూడరా పడ్డది రేయాల. గురుగారు ఈ ఫీలింగ్ ఏంటరా? పిచ్చడా ఉరువులు కావురా తొండాలరా. ఉరువులకు తొండలు తేడా తెలియదారా? అంటే అది అన్న చూడన్న, ఏందిరా? తొండ డిప్స్ కొడుతుందన్న. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తొంట జిమ్ కూడా చేస్తాను గారా. నన్ను అందుకే తొండకు 6 ప్యాక్ వచ్చింది కారా. తొండి ఏంది, జిమ్ ఏంది, డిప్స్ ఏంది? నా తలకాయ తింటాలరా. అన్న చూడన్న తొండ వామప్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే అడవిలో జిమ్ కూడా ఉంటుందారా? ఉన్నది కాబట్టి అవి అంత గట్టిగా ఉన్నాయి తెలుసా. అవునరా, నువ్వు చెప్పేది కూడా కరెక్టేరా. అరే జిమ్ములే కానీ రాండిరా. నాకేం తెలియదు జిమ్ గురించి, అందుకని అంత పొట్టు వేసుకున్నాను. అన్నకి ఇంత పొట్టున్నది. జిమ్ గురించి ఏం తెలుసు అన్నకి? అవి కూడా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. రావాలా ఇక కాలు వీపుతానే నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. నా కుక్కని తీసుకొచ్చిన అయిపోగా అన్న. ఒక్కడైనా దొరికిచ్చేది అది. ఏందిరా నీ కుక్క? నీ కుక్క ఊళ్ళో వదిలిపెట్టి ఆ గుట్ల పంట తిరిగి ఆడి కుక్కతో తిరుగుతుంది కారా? ఈ అడవిలో కాచి ఊడలో పడతాదిరా నీ కుక్క. చాలే మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది భయ. అన్న ఈయన కుక్కకి ఎప్పుడైనా అన్నం పెట్టిందా అన్న? ఇది ఈయన తొనగత్తానికి. అందుకనే కావచ్చు అది. అందుకే ఆడి కుక్కలు వేసుకొని గోదావరిలో ఎంబడి తిరుగుతుంది. అలా అడిగి వస్తుందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అరే కుక్కలు గిక్కలు కాదు కానీ గెర్ర మీద ఎదుకుదాం, దొరుకుతాయి ఖచ్చితంగా. దా ఏ అబ్బో నాతోని కాదన్న, నా వల్ల కానే కాదు అబ్బో నడుచు. అరే ఇంటికి పోదాం ఆరా. గుడ్డలు నూరితే అన్న మంచిగా ఇంటికి పోదాం అంటాను. ఇంటికాడ మసాలా సంగతి ఏందన్న? ఇంటికాడ ఏదో ఒకటి చెప్పుకుందాం కానీ రండి.
మళ్ళా నడవాలి ఇట్లంతా నిన్న అటు ఇటు చూస్తాను చూసారా సార్ డబుల్ యాక్షన్. ఈ కడవంతా తెలుసు అన్నావు అన్న. కళ్ళకు గంతలు కట్టి ఎక్కడ వదిలిపెట్టినా మళ్ళీ ఆడికే తీసుకొస్తానన్నావుగా అన్న. ఎట్లా నీకు దారి తెలుసా అన్న అడవిలో? ఇప్పుడు 2002లో కూసురా. 2002 నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు కాదు 2026 అన్న. నువ్వు ఏందన్నా నీకు తెలితే అని చెప్పాలి గానీ తీసుకొచ్చి కవర్ పడేసినావు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకు అడిగి మొత్తం తెలుసా అన్న? అదే పిచ్చోడా, నేను చిన్నప్పుడు ఇంటికాడ కంటే అడవిలో ఎక్కువ తిరిగినా గారా. బిల్డప్ చెప్పిండు గారు ఇంతసేపు అన్న. అడిగి తెలిసినట్టు మెల్లగా దారి పట్టుకొని నీకేం తెలియదు. దారి పట్టుకొని తప్పురా. అప్పుడు కూడా పావాడే అన్న ముందే భయపడి ఉరికిండు. నిజంగా తెలుసా అన్నకి? నీరన్న ధైర్యంగా ఉన్నా గారాడా. ఈయన మాటలు పట్టుకొని వచ్చినందుకు కౌరు పడ్డాం. ఇప్పుడు ఎట్లా పోవురా తీసుకపోతుందా ఇక? అందుకే రా అన్న వచ్చినప్పుడు అన్నకంటే ఎక్కువ నేనే ముందు నడిచిన. నాకు తెలుసు కదా అండి, తెలిసినట్టే నాకు అడివంతా తెలుసు, అది తెలుసు ఇది తెలుసు అని ఓడెచ్చులు చెప్పిండు. ఎక్కడ వదిలిపెట్టిన అక్కడికి అతను ఉన్నాడు. కళ్ళగ్గాని తలగాడికి వస్తాడు. కళ్ళు ఉంటేనే చూస్తాను కానీ ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ.